సత్య అశోక్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అబ్బా. ఏంటి ఈ ప్రపంచంలో స్వచ్ఛమైనవి రెండే రెండు. ఏంటి? ఒకటి పువ్వు, 2000 నవ్వు. ఆ నవ్వులు చూడడానికి మనం ఎక్కడున్నాం అనుకున్నావు? శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నందమూరు. ఆహా, చాలా జోష్లో ఉన్నారు. మరి షో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య, ఇంకా, మా అమ్మాయిలు చాలా అద్భుతంగా ఉన్నారు. మా వాళ్ళకేం తక్కువ, మా వాళ్ళు హీరోల్లో ఉన్నారు చూడ. సో అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా జోష్లో ఉన్నారు కాబట్టి మరి మొదటి రౌండ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో జోష్ లో మొదటి రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? ప్రియాంక చూడకు నా వంక. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ పార్టీకి పిలిచి పరిస్థితి ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పినప్పుడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్ పార్టీకి పిలిచి పర్సెంట్ ఇక్కడ మర్చిపోయినరా, ఎలాగ నువ్వు కట్టే అంటారు కదా, అప్పుడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటే. ఆహా, అలా ఉన్నారు కదా నీకు ఫ్రెండ్స్ చాలా మంది. ఉంటారు మరి ఆబ్వియస్. షణ్ముఖ్, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటావు? గుడికెళ్ళి గుండు కొట్టించుకుని విగ్ పెట్టుకున్నప్పుడు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. ఇది ఒరిజినలేనా? ఒరిజినల్ ఒరిజినలే. ఒకసారి ఆగు, నాకు ఎందుకు డౌట్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, జోష్ షోలో ఒక ఆడియన్ అశోక్ జుట్టు పట్టుకున్నాడు. నీ పేరు? పావని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? వైట్ హెయిర్ వచ్చినప్పుడు జట్టు కలర్ వేసుకున్నప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో అని అంటాం. అవునా, నిజమా? నీ పేరు? సాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? పిల్లలకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు పెట్టినప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? మై సెల్ఫ్ ప్రతిమ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని ఎప్పుడు అంటాం? మోడల్ చిరిగిపోయిన బట్టలు చింపిరి జుట్టు మెయింటైన్ చేసే వాళ్ళని మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటారు. అంటే లైక్ దిస్. ఎగ్జాంపుల్. కాదు, ఇది స్టైల్ అబ్బా, స్టైల్ ఇది. వచ్చిందండి వయ్యారి. సో తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి. నీ పేరు? మనోజ్. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో అసలు డబ్బు ఉండకూడదని కోరుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మ నీ పేరు? ముస్ఫిరా. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? చదువు మానేయాలి. సోము. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకి దూరంగా ఉండాలి. నువ్వు సూపర్ రా. ఎక్స్పీరియన్స్ కదా. అవును. ఆహా, అంటే పాస్తో మనకి పాస్కి వెళ్ళిపోయిందా? ఫుల్గా ఉంది. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ధనలక్ష్మి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశాంతతని కొనుక్కోవాలి. ప్రశాంతంగా కొనుక్కోవాలా? ఎక్కడ మీ కిరాణా షాప్ లో దొరుకుతా? గూగుల్లో సెర్చ్ చేయి, అదే దొరికిద్ది. నీ పేరు? మొహమ్మద్ అమీర్ రజా. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? 3 రూల్స్ ఫాలో అవ్వాలి. వాట్? 3 రూల్స్. 3 రూల్స్? Yes. వాట్ రూల్స్? 1 ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. 2 ఫ్రెండ్స్ కి దగ్గర ఉండాలి. 3 ప్రేమకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. స్విచ్ ఆఫ్ లో ఉండాలి. ఓకే, ఛార్జింగ్ లేదు. రెండోది ఏంటి? ఫ్రెండ్స్ కి దగ్గరగా ఉండాలి. ఫ్రెండ్స్ దగ్గరగా ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారు మనకి చాలా మంది ఉన్నారు. చాలా మంది కావాలి. మీకు ఎంత మంది కావాలి అంతమంది. అంటే ఎలా దగ్గరగా ఉండాలి? విత్ బాటిల్, వితౌట్ బాటిల్? పొద్దున బాటిల్ వితౌట్, ఈవినింగ్ అయితే విత్. ఓకే, మూడోది? ప్రేమకు దూరంగా ఉండాలి. ప్రేమకు దూరంగా ఉండాలి. అంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ప్రేమ ఏముంటదండి? ఉండనివ్వరు, అస్సలు ఉండనివ్వరు. వాళ్ళు ఉండనివ్వరు, కానీ మాకు ఆగదు కదా.
తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? గేదెని కొనగొన్న గేదె తాడు కొన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? గేదెని కొనగొన్న గేదె తాడు కొన్నప్పుడు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పి బండిని కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లే వాళ్ళని జాతి రత్నాలు అంటారు. సత్తార్. సో మనం ఎలాంటి వాళ్ళని జాతిరత్నాలు అంటాం? మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ కూడా తెచ్చి మనకు స్లిప్లు ఇచ్చినప్పుడు. ఏంటండి అరాచకం? కాదు, అలా ప్లాన్ చేసి నువ్వు ఇలా పాస్ అయ్యావా ఏంటి? ప్లాన్ చేసాం సార్, అలాగే ప్లాన్ చేసాం. లహరిసా. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? స్లిప్ టెస్ట్ కూడా స్లిప్ పెట్టి రాసేవాళ్ళు. జితేంద్ర. ఎలాంటి వాళ్ళని జాతి రత్నాలని పిలుస్తారు? తెలియని వాళ్ళ పెళ్లికి వెళ్ళి భోజనం బాగాలేనని గొడవ పెట్టుకునే వాళ్ళని. అందరూ ఒకలా తయారయ్యారు. నందిని. మనం ఎలాంటి వాళ్ళని జాతిరత్నాలు అంటాం? జాతిరత్నాలే జాతిరత్నాలు అంటాం. జాతిరత్నాలే జాతిరత్నాలు అంటాం. ఏదో చెప్పిందిరా. ఏం చెప్పింది? అవునండి, జాతిరత్నాలని జాతిరత్నాలు అని పిలుస్తామన్నారు. కరెక్టే కదా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందని చెప్పి నాకు ఇప్పుడు దాకా తెలియదురా. నీ లవర్ వేరే వాడు తెలిపోతుందని అన్న పోనీలే నా ఫ్రెండే కానీ జాతిరత్నం అంటాం. మా తరపు నుంచి అయితే చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి అబ్బా, నిజంగా. మీ వాళ్ళకంటే మా వాళ్ళే ఆన్సర్ చాలా క్రేజీగా చెప్పారు. చాలా క్రేజీ నచ్చా కానీ లాస్ట్ అని వెళ్ళిపోయాడు. నాకు అది నచ్చలేదు. సో మీ వాళ్ళకి టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. మా వాళ్ళు టాస్క్ అంటే ఇట్టే దడదలు ఆడిచ్చేస్తారు తెలుసా? ఈ టాస్క్ ఏంటో తెలితే నువ్వు దడదడలు ఆడిపోతావు, అర్థమైందా? ముందు టాస్క్ ఏంటో చెప్పు, దడదలు ఆడతానో లేదో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలు, చెప్తాను. ఓకే, సో టాస్క్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. అశోక్, నా టీం నుంచి మా బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి. అసలు టాస్క్ ఏంటో చెప్పు. టాస్క్ చాలా సింపుల్. నేను ఒక చిన్న స్టెప్ చేసి చూపించాను, అది ఒకరి తర్వాత ఒకరు చేసి చెప్పేయాలి అంతే. నువ్వు స్టెప్ నువ్వే. మనం స్టెప్ వేస్తా. సో ఫస్ట్ నలుగురు నుంచుంటా లలింగ్. నుంచుంటే ఫస్ట్ ఉన్నవాడికి నేను స్టెప్ చెప్తా, సరేనా? ఆ స్టెప్ నువ్వు ఇటు తిరిగి మనోడికి చెప్పాలి. ఆ స్టెప్ మనోడు ఇలా తిరిగి మనోడికి చెప్పాలి. సో అలాగైందా ఒకరి తర్వాత ఒకరు చూడరు, మీరు చెప్పింది వాళ్ళు చెయ్యాలి, లాస్ట్ చేయాలి. ఎలా చేస్తారు చూద్దామా? మా వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఎలాంటి టాస్క్ ఇచ్చినా మా వాళ్ళు ఇట్టే చేసేస్తారు. ఆల్రెడీ టాస్క్ ఇచ్చాను, చేయటం ఒకటే తరువాయి. రెడీయా గైస్? రెడీ, సూపర్. టాస్క్ చేయడానికి నా టీం రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సో టాస్క్ రెడీగా ఉన్నారు కాబట్టి స్టెప్ ఏంటో చెప్పేస్తున్నాను, మీరు కూడా చూడండి అందరూ. రెడీ? ఓకే. లాస్ట్ లాస్ట్ కొట్టు. ఇదిగోండి, ఇలా చూడండి, అది కావాలి నాకు. డంగడక డంగడక డంగ్ 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 డంగ్. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. అశోక్, చూసావా నువ్వు ఇచ్చిన టాస్క్ ఎలా కంప్లీట్ చేశారో? మా వాళ్ళు ఇరగ్గా తీశారు. ఏమరా తీశారు? ఇలా పెట్టమంటే ఒకరు పెట్టలేదు, ఒకడేమో ఇది అంటాడు, ఒకడేమో ఇది అంటాడు. ఇదేంటిది? అరే వాళ్ళకి వచ్చినట్టు చేశారు అబ్బా. ఇచ్చినట్టు కాదు, ఇచ్చింది చెయ్యాలి. దయలరా, వీడు బాగా ఇబ్బంది పెట్టాడు నన్ను. సో నీకు కొద్దిగా చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. అదేంటంటే అదే ఉంటుంది. ఏం చేయాలన్నా? ఇది తాగేయాలరా. చెప్తానే కంగ రావట్లేదా? మైకిలకి పెట్టు, 2 చేతులు పెట్టు, పెట్టు కింద పెట్టు, పెట్టావు కదా, సగ్గి పెట్ట, పెట్టావు కదా, సేమ్ పట్టుకో, సేమ్ ఇందాక స్టెప్ మళ్ళీ ఇప్పుడు లాగే కావాలి నాకు.
అశోక్ ఆ. చూసావా మా వాడు టాస్క్ అయినా ఏదైనా ఇట్టే చేస్తారు. సో టాస్క్ అయితే బాగా ఎంటర్టైన్ చేశాడు, నేనైతే ఎంటర్టైన్ అయ్యాను. ఒరే మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు కదరా. సో సత్య మరి క్రేజీ ఆన్సర్లు బాయ్స్ చెప్పారు, గర్ల్స్ చెప్పారు. టాస్క్ అయితే మనోడు ఎక్సలెంట్ గా నవ్వించాడు, నాకైతే బాగా నచ్చింది. మరి ఇదే ఊపితో నెక్స్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. గేమ్ రౌండ్ వచ్చి ఆడుతూ పాడుతూ. సో ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఖోఖో. ఖోఖో గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో ఖోఖో గేమ్ ఆడడానికి నా కోడి పుంజులు రెడీగా ఉన్నారు, రెడీయారా? ఖోఖో గేమ్ ఆడడానికి నా పందెం కోళ్ళు కూడా రెడీగా ఉన్నారు, రెడీయారా? సో ఈ ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేస్తూ నేను ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోదామా? లెట్స్ ఫాలో మీ. ఖోఖో ఆడడానికి మనం ఫీల్డ్ లోకి వచ్చేసాం. మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఖోఖో గేమ్ ఏంటో అందరికి తెలుసు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీ వాళ్ళు పరిగెడతారా, మా వాళ్ళు పరిగెడతారా? మీ వాళ్ళు పట్టుకుంటారా, మా వాళ్ళు పట్టుకుంటారా? మీ వాళ్ళే పరిగెడతారు, మా వాళ్ళు పట్టుకుంటారు. మా వాళ్ళు పట్టుకుంటారు, మీ వాళ్ళు పరిగెడతారు. లేదు, మా వాళ్ళే పట్టుకుంటారు. అదంతా గోల్ ఎందుకు, టాస్ చేద్దాం. ఓకే ఓకే మాదేంటో చెప్పండి రా. బొమ్మ బొమ్మ, అది బొమ్మల్లా ఉన్నారు కట్టి బొమ్మ. మీదేంట్రా? బొరుసు. రెడీ. పట్టుకుంటారంట. సో మీ టీం వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి మా టీం వాళ్ళు పరిగెడతారా? ఓకే. ఖోఖో గేమ్ లో ఏ టీం అయితే తక్కువ టైంలో గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. కాబట్టి నా టీం టాస్ గెలిచి ఖోఖో గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. లెట్స్ ప్లే. 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో బ్యారికేడ్స్తోనో ఆ స్కూళ్ళని లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చేడో ఇది ప్రమాద సోదరా వీరబట్టు పట్టరా ఆటు పోటు దాటరా ఏ రిస్కో డిస్కో ఉస్కో పక్కడో. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయడో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో. టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి నువ్వేరో. చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై जिंदगी जीने का पल्स पकड़ो विक्ट्री का हाइट्स पीक्स पकड़ो पట్టుకుంటే గోడై ప్లాటినం ఫీల్ అయి లైఫ్ నీకు దక్కరో. నీలో ఏదో స్పార్క్ ఉంది ఎక్కడో ఆరాధీసి పట్టుకుంటే క్రైమని
ఖోఖో గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. నలుగురు అయిపోయారు అప్పుడే. అయిపోయారు. అబ్బో ఇంకొకడున్నాడు. ఆల్అౌట్ అయిపోయారు. ఖోఖో గేమ్ లో నా టీం చాలా బాగా ఆడి 4 minutes 3 seconds లో అశోక్ టీం ని ఆల్అౌట్ చేసేసింది. ఖోఖో గేమ్ లో నా టీం కోడి పుంజులు ఆడి సత్య టీం ని 2 minutes 20 seconds ఆల్అౌట్ చేసింది. సో గేమ్ రూల్ ప్రకారం ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళు గెలిచాడు కాబట్టి నా కోడి పుంజులు గెలిచాయి. మా పందెం కోడ్లు కూడా చాలా బాగా ఆడాయి. ఒక్కొక్కసారి పందెంలో ఓడిపోతా ఉంటాయి కాబట్టి మా కోడ్లు ఓడిపోయినప్పుడు ఏం చేయాలంటే బిర్యానీ చేసేయాలి. సో ఏదైతే నా టీం విన్నర్స్ అయ్యారు కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నా టీం రన్నర్స్ అయ్యారు కాబట్టి రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ అని పక్కన పెడితే రెండు టీమ్స్ చాలా బాగా ఆడాయి, చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. థ్యాంక్ యూ సో మచ్. మన ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి మన చోటు మోటుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఏందో పైన ఏందో రెట్ వేసింది. ఊరికి పోవాలన్నా ఏంది నాకేం తెలుసు పైన ఏందో వేసింది. ఏం చేస్తా పైన పైన రెట్ వేసింది. ఏం రెట్ వేసింది అబ్బా, ఏం సెట్ వేసింది అబ్బా, ఇది ఏమి రెట్ వేసింది. అయ్యి ఏమైంది ఏమి? ఓహో నాకు తెలిసి కాకి ఏమైనా షాంపూ తినిందే. కాకి ఏమైనా షాంపూ తినిందే. ఏంది యారు సై ఆడవే అది ఆడేసింది. ఏమైనా పట్టించుకున్నావా నన్ను ఏమన్నా? కాకేసింది కాకేసినట్లుంది. కాకేసినట్లుంది సార్. ఫోన్ అయినా ఇదేనా కాకేందో ఇది. అడిగి ఊరికి పోవాలన్నా మళ్ళీ పో ఊరికి. నాకేం తెలుసు పైన నుంచి చేస్తే. నేనే అడిగేస్తా పైన. అది ఎవరు సాయి? ఏమనుకున్నావు? లేదు నేను నీళ్ళు వేసేది కాక మళ్ళీ నీకు ఒక ఇదే ఏమన్నా? నేనేంటికి వేస్తాను? నువ్వు బాగుంది. ఏమనుకున్నావు? అయ్యో ఓకే.
నిజంగా చోటుమోటు వచ్చారంటే ఆ ఫన్ ఫెంటాస్టిక్ గా ఉంటది. లేదు ఫంటాస్టిక్ గా ఉంటది. ఎస్ ఫన్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది చోటుమోటు వచ్చారంటే. సో థ్యాంక్ యూ చెప్పేద్దాం. థ్యాంక్ యూ చోటు మోటు. అశోక్, సద్య. ఏమన్నా క్రేజీ ఆన్సర్స్ వచ్చాయా? ఏమన్నా టాస్క్ చేశారా? నిజంగా చాలా బాగా, గేమ్ కూడా చాలా బాగా ఆడారు మా అబ్బాయిలు. సో అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాము, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఇలాంటి ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో, ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, keep watching ET Plus. This is Ashok. This is Satyashree. Bye bye.